ఇవాళ ఆర్సీబీ పీబీకేఎస్ మధ్య ఐపీఎల్ జరిగే అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే స్టేడియంలోకి ఫ్యాన్స్ అడుగు పెడుతున్నారు. వర్షం కురుస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి సమయం ఉండడంతో అప్పటిలోగా వాన తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. అప్పుడు మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన పంజాబ్ టైటిల్ దక్కించుకోనుంది. ఇవాళ ఆర్సీబీ పీబీకేఎస్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే స్టేడియంలోకి ఫ్యాన్స్ అడుగు పెడుతున్నారు. వర్షం కురుస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి సమయం ఉండడంతో అప్పటిలోగా వాన తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. అప్పుడు మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన పంజాబ్ టైటిల్ దక్కించుకోనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. థ్యాంక్ యూ సందీప్. గుజరాత్ వేదికగా అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య ఒక నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఫ్యాన్స్ మోడీ స్టేడియానికి భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే ఈ మ్యాచ్ కి వర్షం చాలా ఆటంగా కలిగిస్తుందని తెలుస్తుంది. ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో వాతావరణం అనుకూలంగా లేదని ఇప్పటికే చాలా వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ కి కొద్దిపాటి ఒత్తిడి సూచన ఉన్నప్పుడు నేపథ్యంలో ఇవాళ ఆర్సీబీ పీబీకేఎస్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే స్టేడియంలోకి ఫ్యాన్స్ అడుగు పెడుతున్నారు. వర్షం కురుస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి సమయం ఉండడంతో అప్పటిలోగా వాన తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. అప్పుడు మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన పంజాబ్ టైటిల్ దక్కించుకోనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్టు మొదటిసారి ట్రోఫీ గెలిచేందుకు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టైటిల్ అందుకోని ఈ రెండు జట్లు ఈసారి తమ మొదటి ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. కానీ వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం రెండు జట్లను మాత్రమే కాకుండా అభిమానులను కూడా కలవర పెడుతోంది. నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ కి వాతావరణం అనుకూలంగా లేదనే చెప్పొచ్చు. ఇప్పటికే అహ్మదాబాద్ లో జరిగిన క్వాలిఫైర్ 2 వర్షం వల్ల కాస్త ప్రభావితమైంది. ఇక ఫైనల్ కి కూడా కొద్దిపాటి వర్ష సూచనలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నా అది పెరిగి భారీ వర్షంగా మారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులను ఊహించి బీసీసీఐ ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 ఎలిమినేటర్ మ్యాచ్లకు రిజర్వ్ డే లేకపోయినా ఫైనల్ కు మాత్రం రిజర్వ్ డేని ఏర్పాటు చేసింది. అంటే ఒకవేళ ఏదైనా కారణం చేత మంగళవారం మ్యాచ్ పూర్తి చేయలేకపోతే మ్యాచ్ బుధవారం జూన్ 4న కొనసాగించబడుతుంది.
విషయం ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏంటని చాలా మందికి అనుమానం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే లీగ్ దశలో ఎవరైతే ఎక్కువ పాయింట్లతో ముందున్నారో వారు ఛాంపియన్గా ప్రకటించబడతారు. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ పైచేయిగా ఉంది. అంటే రిజర్వ్ డే కూడా రద్దయితే పంజాబ్ కింగ్స్ IPL 2025 టైటిల్ను గెలుచుకుంటుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. RCB ఇప్పటికే 3 సార్లు అంటే 2009, 2011, 2016 ఫైనల్లోకి వెళ్లినా టైటిల్ను అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్లోకి వెళ్లి కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. అంటే ఈసారి IPLకు కొత్త ఛాంపియన్ రావడం ఖాయం. ఇక ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడగా 18 గెలుపులతో సమంగా నిలిచాయి. ఏదేమైనా ఈ ఏడాది ఓ కొత్త ఛాంపియన్ జట్టు తెర మీదకు రానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మొదటిసారి ట్రోఫీ గెలిచేందుకు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టైటిల్ అందుకోని ఈ రెండు జట్లు ఈసారి తమ మొదటి ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. కానీ వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం రెండు జట్లను మాత్రమే కాకుండా అభిమానులను కూడా కలవరపెడుతోంది. నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్కి వాతావరణం అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఇప్పటికే అహ్మదాబాద్లో జరిగిన క్వాలిఫైర్ 2 వర్షం వల్ల కాస్త ప్రభావితమైంది. ఇక ఫైనల్కి కూడా కొద్దిపాటి వర్ష సూచనలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నా అది పెరిగి భారీ వర్షంగా మారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులను ఊహించి BCCI ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 ఎలిమినేటర్ మ్యాచ్లకు రిజర్వ్ డే లేకపోయినా ఫైనల్కు మాత్రం రిజర్వ్ డేని ఏర్పాటు చేసింది. అంటే ఒకవేళ ఏదైనా కారణం చేత మంగళవారం మ్యాచ్ పూర్తి చేయలేకపోతే మ్యాచ్ బుధవారం కొనసాగించబడుతుంది. విషయం ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏంటని చాలా మందికి అనుమానం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే లీగ్ దశలో ఎవరైతే ఎక్కువ పాయింట్లతో ముందున్నారో వారు ఛాంపియన్గా ప్రకటించబడతారు. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ పైచేయిగా ఉంది. అంటే రిజర్వ్ డే కూడా రద్దయితే పంజాబ్ కింగ్స్ IPL 2025 టైటిల్ను గెలుచుకుంటోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. RCB ఇప్పటికీ 3 సార్లు 2009, 2011, 2016 ఫైనల్లోకి వెళ్లినా టైటిల్ను అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్కి వెళ్లి కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. అంటే ఈసారి IPLకు కొత్త ఛాంపియన్ రావడం ఖాయం. ఇక ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడగా 18 గెలుపులతో సమంగా నిలిచాయి. ఏదేమైనా ఈ ఏడాది ఓ కొత్త ఛాంపియన్ జట్టు తెర మీదకు రానుంది.